వందనాలు. పరిశుద్ధ గ్రంథమందలి పూరింది రాశిపత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. పిల్లరా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రేమగల తండ్రి, నీ పాదాలకు వందనాలు. కొన్ని నిమిషాలు సహాయం చేయమని ప్రభా, వింటున్న బిడ్డలకు అర్థమయ్యేదిగా బోధించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, క్రీస్తుపేట శుభాభివందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ పునరుత్థాన దినంలో మహానీయుడు పౌలు భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ మహానీయుడు పౌలు ద్వారా రాపించాడు. ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మరి మీరు నన్ను పోలి నడుచుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు వాక్యము ద్వారా. ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి, ప్రతి జాతికి, ప్రతి ఒక్కరికి మరి సంబంధించినటువంటి వాక్యం. ఎంతోమందికి అర్థం కావటంలో ఈ వాక్యం నిర్లక్ష్యం, సోమర్థనము, అజ్ఞానము ఎన్నిసార్లు విన్నా వాక్యము కొత్తదనము కనపడుతుంది. కానీ పౌలు ఒకప్పుడు క్రీస్తును నమ్మకోకముందు, క్రీస్తు అడుగుజాడు నడుచుకున్నప్పుడు అపోస్తలుల 9వ అధ్యాయం చూస్తే సౌలు అనే వ్యక్తి మరి ఆయన ఏం చేశాడు? క్రైస్తవుల్ని ఊచకోత కోసే ఒక ఖైదీ, ఒక గూండా, క్రైస్తవ రక్తాన్ని తాగేట నరరూపమైనటువంటి ఒక జనారణ్యంలో మృగముగా ఉండేవాడు. ఆయన దమస్కు పట్టణానికి పోతున్నప్పుడు క్రైస్తవులను ఊచకోత కోసేటువంటి వ్యక్తి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చూస్తే ఈయన ఏమంటున్నాడు? మరి ఇక్కడ అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం చూస్తే మరి 9వ అధ్యాయము చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఏముందంటే, ఇక్కడ 13వ వచనంలో, అందుకు అననీయ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో పరిశుద్ధులు ఎంతో కీడు చేసినాను, అతని గురించి అనేకులు వింటిని. ఇక్కడ నీ నామమునకు బట్టి ప్రార్థన చేయ వారందరికీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నిన్ను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఎవరికంట? ఆయన దేవుని వాక్యం చెప్తుంది. ఆయన అనని కదా, నా చేతిలో సాధనముగా వాడుకున్నాడు, నీ పోయి ప్రార్థన చేయని. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇతడు నా నామము ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపుదని అతనితో చెప్పాను అని నేను వెళ్ళి అతని ఇంట ప్రవేశించి అతని చేతులుంచి, సౌలు సహోదరుడా, నీవు వచ్చిన మార్గం నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరలు రాగలిగి దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడాను. దేవుని చేతిలో సాధనాలుగా వాడుకున్నాడు. కళ్ళు 3 రోజులు పోయిన కళ్ళు వచ్చిన తర్వాత దేవుని చేతిలో సాధనముగా, ఒక ఆయుధముగా వాడబడ్డాడు. దేవుని చేతిలో 14 పత్రికలు రాశాడు. ఒకప్పుడు క్రైస్తవులను ఊచకోసే వ్యక్తి ఎవరు? సౌలు పౌలుగా మారిన తర్వాత ఈరోజు జీవితం అనేకులు మారుతున్నారు ఈ వాక్యం ద్వారా. ఇది కల్పితం కాదు, ఒకటి వాస్తవం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. ఆయన అంటాడు, నేను ఒకప్పుడు క్రైస్తవుల్ని భయంకరంగా నిందించి ఈడ్చుకెళ్ళేవాడు, ధ్వంసం చేసేవాడు, నాశనం చేసే వ్యక్తి దేవుని చేతిలో సాధనాలుగా వాడుకున్నాను. అందుగురించి పిల్లరా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అందుగురించే క్రీస్తుని పోలి నడుచుకున్నానంట. మరి మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? సాతాను మార్గం పోయేవాళ్ళు కొందరు, దేవుని మార్గం పోయేవాళ్ళు కొందరు ఉన్నారు. అందుగురించి పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది కదా, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకును, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సై క్రీస్తు శిరస్సును పురుషున్నాడని, క్రీస్తు నాకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకునేవారని కోరుచున్నాను. అందు గురించే మహానీయుడు పౌలు భక్తులు రాయించాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుంటాడు మహానీయుడు పౌలు. మరి మనం ఎవరిని బట్టి నడుచుకుంటాం? ఈరోజు సంఘాలు ఎట్లున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఏ రూట్లో పోతున్నాయి? గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూస్తే
నేను మనుషుని సంతోషపెట్టేవాడునైతే క్రీస్తు వాడని కాను అంటాడు పౌలు. ఈరోజు మనుషులు సంతోషపెట్టిగా వారుగా ఉన్నారా? దేవుని సంతోషపెట్టే వారుగా ఉన్నారా? కాబట్టి మనుషులు సంతోషపెట్టేవారుగా ఉంటే మనకు లాభం లేదు. దేవుని ఈ భూమి మీద కొద్ది కాలం మనం బతికేది 60-70 కీర్తన 10 వచనం చూస్తే ఈ 60-70 సంవత్సరాలు దేని కొరకు బతుకుతున్నాము? దేవుని రాజ్యం కొరకు మనం ఆలోచిస్తున్నాం. కూటి కొరకు కోటి విద్యలు ఉన్నాయి, బతుకు పోరాటాల కొరకు అందరూ ప్రయాసపడుతున్నారు. అందరూ ప్రయాసపడుతున్నారు. 60-70 సంవత్సరాల జీవన సంబంధమైన పోరాటం. పరలోక రాజ్యం కొరకు ఒక అబ్రహాం వలె బ్రతకాలి. విశ్వాసుల తండ్రి యథార్థవంతుడు, నీతివంతుడు, దేవునికి స్నేహితుడు. భూ సంబంధమైన ఆలోచించే పర సంబంధమైన ఆశ పెట్టుకున్నాడు అబ్రహాంగా. ఇక్కడ మనం ఎలాగా జీవిస్తాము సార్ ఆలోచించండి. మన బతుకులో ఎలాగుంది? ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం విన్నా లోపడిన పిల్లలకి ఏమదంట? శ్రమలే. అందు గురించే దేవుని వాక్యం 3వ అధ్యాయం 2వ దశ ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకునవలనని మీకే తెలియను. మేము మీ మధ్య అక్రమంగా నడుచుకొనలేదు, ఎవరి యొక్క ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీతో ఎవరికి భారంగా ఉన్నప్పుడు ప్రయాసంతో కష్టపడి రాత్రి మగలు జీవనం చేసి మీరు మమ్మల్ని పోలి నడుచుకునవలనని మమ్ములను మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగూ చేసిద్దిమే అంటాడు. ఇక్కడ ఎంత గొప్ప దేవుడు మనకు చెప్తున్నాడు కదా. అందుగురించే ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకునే మీకు తెలియను. మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోనలేదు, ఎవరి యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకోనలేదు. మరి ఎవరి ఉచితంగా ప్రయాసంతో కష్టపడి రాత్రి మగలు పనిచేసి జీవనం చేసిద్దిమి అంటాడు. జీవనం చేసిద్దిమి. మీరు మమ్మల్ని పోలి నడుచుకునేవాళ్ళని మమ్మల్ని మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగో చేసిద్దిమి. మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని నెల భోజనం చేయకూడదు మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరజోలికి పోచు అక్రమం నడుచుకొనిచున్నారని వినుచున్నాను. పని చేయకుండా భోజనం చేయడానికి అర్హత లేదని దేవుని వాక్యం చెప్తుంది. రులరా, కాబట్టి రాత్రి మగలు పనిచేసి జీవనం చేసి మరి ఏం చేసినట్ట ఆరంభంలో ఇప్పుడు ఇంత సంఘాలు ఉన్నాయి, డెవలపింగ్ మనం బతున్నాము. కానీ పౌలు కష్టం చేసి మరి మాదిరిగా కనపరచుటకే ఇలాగ చేసింది. మాకు అధికారమే చేయలేదు. మేము మీ ఎదురు ఎవడైనా పని చేయలేని భోజనం చేయకూడదంట. పౌలేటంటి వాడే కష్టపడి పనిచేసి మరి జీవనం చేసి డేరాలు కుడుతూ పనిచేసి అనేక విషయాల్లో మరి రాత్రి మగాళ్ళు పనిచేసి జీవనం చేసిద్దిమి అంటాడు. మీరు మమ్మును పోలి నడుచుకునేవారనే మరి మమ్ములను మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగో చేసేదిమే అంటారు. కాబట్టి మనము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా, లోకాన్ని బట్టి నడుచుకుంటున్నామా? ప్రియులు ఆలోచించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఇది నాకు కాదులే ఎవరికో చెప్తారంటాడు. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది 25 ఆ ప్రకారమే భోజనం నేను మీకు అప్పగించిన ప్రభువున పద్ధతిని ప్రభనేస్తాను. అకబరి రాత్రి ఒక రొట్టెలతో కృతజ్ఞత దీనిని విరిచి మీ కొరకై నా శరీరం నన్ను జ్ఞాపకం చేయడం దీన్ని చేయని చెప్పిన. ఆ ప్రకారం భోజనం ఇప్పట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం వల్ల కొత్త నిబంధన మీరు దీనిలో ప్రభువు తాగునప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి బల్ల ఆరాధన గురించి కూడా ప్రభు శరీరం గురించి రక్తం గురించి చెప్తున్నారు. ఈ విధంగా ఆయన పౌలు మరి భక్తుల ద్వారా రాపించాడు కదా. కాబట్టి 26వ వచనం చూస్తే మీరు ఈ రొట్టెని తిని పాత తాగున ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచారం చేయాల. ఇది నా పని అయిపోయింది, చర్చికి వచ్చి పాట పాడడం చందేశాన్ని కాదు. ప్రతి ఒక్కరి మీద డబ్బు రూపంగా నువ్వు చేసే వాళ్ళకి సహకారులుగా ఉండాలి. ఎంతో మటుకు దేవుని రాజ్యం కనబెడుతున్నారు, దేవుని రాజ్యం కట్టబడుతుంది. నిజమైన సేవకులు ప్రాణాలు త్యాగం చేశారు పెద్ద వాళ్ళు. ఈ లోకంలో శ్రమలు మనకు బ్రతకలేవు, సునాయాసనంగా బతున్నాం. యేసుక్రీస్తు మాటలు ఎందుకు ప్రకటించాలి? నీవు బ్రతికున్నావు కాబట్టి,
నీకు ఆరోగ్యం, బలం, శక్తి ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? నీతికి సాధనాలుగా బతకాల, ఒక దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడాల. అందుగురించే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా. అందుగురించే మరి మేము మీకు ఏమంటాడు 2 Thessalonians 3:7 మరి ఎలాగూ మమ్మలను పోలి నడుచుకునేవారేనో మీకు తెలియను. మేము మీ మధ్య అక్రమం నడుచుకోలేదు, ఎవరి వద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, మీరు ఎవరికి భారం ఉండకూడదు, ప్రయాసంలో కష్టం చేసి రాత్రి మగలు పని చేసి జీవనం చేసి మీ ఇంకా 9 వచనం, మీరు మమ్మల్ని పోలి నడుచుకునేవారనే మమ్మల్ని మేము మాదిరి కనపడడానికి ఇలాగ చేసేది అంటాడు. మరి మనం ఎవరిని బట్టి ఆలోచిస్తున్నాం? నేను సువార్త ద్వారా మిమ్మల్ని కట్టింది కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్నాను. సువార్త ద్వారా కదా, సువార్త ద్వారా. 4వ అధ్యాయము 16వ వచనం మొదలు కోరింది. యేసుక్రీస్తు ద్వారా ఇక్కడేమంటాడు? మిమ్ములను సిగ్గుపరచవలనే కాదు కానీ నా ప్రియమైన పిల్లలు మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తు యేసునందు మీకు ఉపదేశంలో 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకునేవారనే ఉండవరని మిమ్మల్ని బతిమలానుకొనుచున్నాను అంటాడు చూడరా. కాబట్టి ఇందుని బట్టి ప్రభువునందు నాకు ప్రియమైన నమ్మకమైన కుమారులకు తిమోతి మీ యొద్దకు పంపు ఉన్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకును విధానము అనగా ప్రతి స్థలంలో ప్రతి సంఘములో నేను బోధించు విధానము మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అనేకులు తిమోతిలుగా మారాలి. అనేకులు ఈరోజు సంఘంలో తిమోతిలుగా చేస్తే నా సంఘమే ఆడ ఊడిపోతుందని కొంతమంది విశ్వాసాన్ని అట్లే అనుసరిస్తుంటారు. కొంతమంది శిష్యులుగా చేయాలి, అనేకులు తిమోతిలుగా. అందుగురించి తిమోతి నేను నెక్స్ట్ నీదేనయ్యా వాక్యం మరి అని ఆయనకి ఉసిగలుపుతున్నారు, బలపరుస్తున్నారు. కాబట్టి అందుగురించే నా ఇక్కడ ఏంటంటే ఇందు నిమిత్తమే ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని నీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధానము అనగా ప్రతి స్థలంలోనూ ప్రతి సంఘంలో నేను బోధించు విధానము మీకు జ్ఞాపకం చేయను. నేను మీ యొద్దకు రావాలని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైంది త్వరగా మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు కానీ శక్తితో తెలుసుకొందును. అందుగురించి 20 దేవుని రాజ్యం మాటతో కాదు శక్తితో ఉన్నది. మీరు ఏది కోరుచున్నారు? బెత్తంతో నేను మీ యొద్దకు రావాలనా? ప్రేమతో సాత్విక మనసు రావాలనా? బండబారిన మొండి హృదయాలు బెత్తం తీసుకొని ఈసారి ప్రేమతో రావాలా? బెత్తం తీసుకొని రావాలంటే పౌలు. అందుగురించి మీరు క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలినాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. మీరు ఎవరిని పోలి నడుచుకున్నాను? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను. మీరు నన్ను పోలి నడుచుకున్న మహానుడు అంటాడు. అందుగురించే కొరింథీ రాసిన 4వ అధ్యాయము 9 జారులను సంగతం చేయవద్దని నా పతిలో మీకు నా వ్రాయేసి ఇంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనాను రోగులనైనా దోచుకుని వారినైనా విగ్రహం ఏమాత్రం సంగతం చేయవద్దు కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరులను పడినట్టు వారైనను జారుడు కానీ, లోపి కానీ, విగ్రహాధికుడు కానీ, తిట్టిపోతు కానీ, త్రాగుపోతు కానీ, దోచుకొని వాడు కానీ అయిన నెలలో అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ఇటువంటి వారితో సాంగత్యము చేయకూడదు అంటే 24 చేసేవారు ఎంతమంది చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసేవారికి లాభం లేదు. అందుగురించే ఆ 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానిదని మీకు తెలియదా? మోసపోవులు జారులైనను, విగ్రహాదులైన, వ్యభిచారైనను, ఆడంగితనం గల పురుష సమయంలో దొంగలైనను, దోచుకుని వారైనను, తాగుబోతులైనను, దూషకులను దోచుకుని వారిని దేవుని రాజ్యమును వారసులు కానిరని మీతో అట్టి వారవై ఇంటిగా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీ కడుగబడి పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కాలని వాక్యమే చెప్తుంది ఈ రోజుల్లో కదా. కాబట్టి మీకు సిగ్గు రావాలనే చెప్పుచున్నాను. నా సహోదరునికి మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీరు ఒకడు లేడా అంటున్నాడు. అందుగురించే చూడరా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అందుగురించే ఒక మాట ఉంది,
చీమలు ఒక క్రమశిక్షణ నడుచుకుంటాయి. ఆ క్రమం ఒక చీమలు కష్టపడితే ఒకదానికొకటి ఒక లైన్ పోతుంది. క్రమశిక్షణ చీమలు చూసుకుని పాఠం నేర్చుకోవడం ఎంతో క్రమశిక్షణతో ఉన్నాయి. ఇవులరా, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని మీరు నన్ను పోలి నడుచుకొని ఈరోజు సేవకులు సువార్త చెప్పి కొన్ని ఏళ్ళు తిరిగి సువార్త చెప్తే ఎంతో రాంగ్ రూట్లో తీసుకొని పోతున్నారు. వారి ఇష్టానుసారంగా పోతున్నారు. అటు పోవచ్చా? ఒక సంఘంలో నమ్మి పాపం తీసుకుని ఒక సంఘానికి అడాక్ట్ అయ్యేది పోయి సంఘాలు మార్చేస్తారు. ఏమి ఆలోచన అర్థం కాదు. అందుగురించే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఒక సంఘం కట్టబడిన తర్వాత ఒకదానికి అడాక్ట్ అయినాక ఆ సత్యం నాకు విడిచిపెట్టి కష్టమైన నష్టమైన ఇద్దరైనా ముగ్గురైనా విడిచిపెట్టకూడదు. అందుగురించి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడే ఉంటాడు మాట ఇచ్చాను. పిల్లలు ఒకసారి ఆలోచించండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకునేచ్చు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుని శిరస్సు పురుషుడనియు క్రీస్తు నాకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకునేవారని కోరుచున్నాను. ఎంత గొప్ప దేవుడు మనకు చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించాలి పిల్లరా. క్రమశిక్షణ లేని జీవితం వ్యర్థం. జీవితం కంటే క్రమశిక్షణ విలువైంది. అన్నిటికీ టైం, డ్యూటీకి పోవడానికి పొలం అన్నిటికీ టైం. దేవుని సన్నిధానం రావడానికి టైం లేదు అంటే నిర్లక్ష్యం. యశ్వరవలే క్షమించేవాడు. క్రమశిక్షణ లేని జీవితం శూన్యం. ఎన్నిసార్లు చెప్పిన లోబలని పిల్లలు హఠాత్తుగా నాశనం. 29 పిల్లలు ఒకసారి క్రమశిక్షణ కలిగి ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పని చేయలేని భోజనం చేయకూడదు అంటున్నాడు. ఏం పని చేసిన భోజనం చేసి పని చేయాలని భోజనం చేయకూడదు. సువార్త సేవ చేసి భోజనం చేయాలి. సింబల్కు ఉండే ఆలోచన ఇంత ఉండవు. మనిషికి తలకాయ మైండ్ ఉంటుంది కానీ బొదలు ఉందో ఎన్నిసార్లు ఆలోచన ఆలోచన కలిగి జీవించాలి. ఒక పౌలు వాళ్ళు, ఒక స్టెఫెన్ వేలు, ఆకులప్పిసి వెళ్ళి, అబ్రహాము వాళ్ళు మరియు దేవునికి పనిముట్టు సాధనాల వల్ల వాడుకోవాలా. నీవు నేను బ్రతుకుమంటే ఆయన కృప 60-70 సంవత్సరాలు బతుకు. ఆయన రాజ్యం, దేవుని రాజ్యం కట్టబడాలా. నీవు బతుకుతున్న ఎవరి కొరకు? పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మరి మీరు క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని కాబట్టి మీరు మరి పోలి నడుచుకోండి అని చెప్తున్నాను. ఒకసారి సీమలు చూసి ఆ సీమలు ఎలాగా నడుచుకున్నాయో, జ్ఞానోదయం కలిగి నడుచుకున్నాయో ఒకసారి సీమలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి కదా. క్రమశిక్షణ కలిగి నడుచుకుంటాయి. ఒకసారి చూడండి. చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. ఆకారములో చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. చెప్పేవారు లేకున్నా క్రమము తప్పని జీవులు. నడిపించేవారు లేకున్నా నడక మార్చని ప్రాణులు. సోమరి రామరి చీమల యొద్దకు బహుజ్ఞానులు. నిజనే సాజ నిజనే సాజ నిజ నిజరే సని సరి గరి సని సగరి సని సరి గరి గరి సని సరి గమా బలమైన సర్పమునైనా ఐక్యతతో అవి చంపును. కలసి ఉంటే ఎంత మేలో పాఠమునే అవి నేర్పును. బలమైన సర్పమునైనా ఐక్యతతో అవి చంపును. కలసి ఉంటే ఎంత మేలో పాఠ
జ్ఞానమునే అవి నేర్పును. చీమలను చూసైనా ఐక్యత నేర్చుకోరా. ఆకారములో చిన్నవి చీమలు, బ్రతుకుటలో బహు జ్ఞానులు. చూశారు, విన్నారు కదా. చీమలకు ఉండే జ్ఞానోదయము, క్రమశిక్షణ, కన్నిశం, పట్టుదల, ఐక్యత. ఈరోజు అలాగా చీమలుగా కష్టజీవులుగా పనిచేస్తే మనకు ఆశీర్వాదం. నిరుత్సాహపడాల్సిన పనులే. అందుగురించి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని చెప్పాడు పౌలు భక్తుల్లో. ఒకసారి ఆలోచించండి పిల్లరా. ఈ భూమి మీద మనం బతుకుతున్నామంటే దేవుని కృప. అందుగురించి బైబిల్ గ్రంథంలో మనము సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం చూస్తే ఒక మంచి మాట ఉంది. 3వ అధ్యాయం సామెతలు. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకం కైకొనము. అవి దీర్ఘాయువు, సుఖజీవు, గడుచు సంవత్సరములు, శాంతిని కలగజేయను, దయను, సత్యము ఎన్నడూ నేను విడిచిపోనివు. వాటిని కంఠభూషణముగా ధరించుకోనము అంటున్నాడు. ధరించుకుంటున్నామా? గొంతులో చైన్ వేసుకుంటాం, బంగారు డబ్బుల మీద మోజు దేవుని వాక్యం మీద ఉందా లేదా ఒకసారి ఆలోచించుకో. అందుగురించి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటాను. కలవడం ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన దినం మాకు ఇచ్చారు ప్రభువా. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడనే ఉంటాడు మాట ఇచ్చిన దేవా. నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి ప్రభు. వారికి సువార్తమానం కరపతుల ద్వారా కార్యం జరిగించండి, కృప చూపండి నాయన. ఈ వీడియో ద్వారా, ఈ వాక్యం ద్వారా ఎవరైతే ప్రభు స్పందిస్తారో కార్యం జరిగించండి. మిలిటరీ కాయలు పోతుండగా సాంచేయండి. దేవాది దేవా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని మహానీయుని పౌలు భక్తులు అర్పించారు. నీకు వందనాలు. కృప చూపండి అయ్యా. నీ పాదాలకు స్తోత్రం. ఎన్నెన్నో మేలు చేశావు. నీకు వందనాలు. కృప చూపండి. నకలమిట్ట, హనుమాపురం, మిలిటరీ కాలనీ, జగ్గాపురం, కొలదొడ్డి పరిసర ప్రాంతాల్లో నేను దినాన మొన్న ప్రభు సువార్త ప్రకటించి వచ్చాను. నశించిపోయే ఆత్మలను రక్షించడానికి నీ చేతులు పనిముట్టుగా సాధనాలుగా వాడుకోండి. విత్తబడిన వాక్యం వృధా కాకుండా మరి ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం అడుగు జాడలు నడుచుకున్నాను ప్రభువా. మరి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వారి కడపే సిగ్గుపడక అతిశయపడతారు లోక సంబంధంగా. మహానీయుడు పౌలు భక్తులు వారు కడిపే వరకు దేవుడైందని ఫిలిప్పీ రాసిన పత్రికలు రాయించారు. దేవా అని మీరు కన్నీళ్లు విడుచు చెప్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రం. అనేక పర్యాలు చెప్తే ఇప్పుడు ఏడ్చుచూ చెప్తున్నాను అంటున్నావు. ఏడ్చుచూ చెప్తున్నావు. దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్క హృదయాలను స్పందించండి. మారు మనసు, పాపక్షమం, రక్షణ పొంది ఎత్తబడే సంఘం చేర్చబడేట కృప చూపమని ప్రభు. ఎత్తబడిన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాలు ఫలించేట్లు కార్యం జరిగించుకోమని ఈ వీడియో చూశారు. చీమల్లాగా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి జీవించేట్లు కృప చూపమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఆదరణ చేయని బిడ్డలందరి మీద సదాకాలం తోడైనగాక. ఆమేన్.